సంవత్సరాలుగా వెండితెరకు దూరంగా ఉన్న ఓ మాజీ స్టార్ హీరోయిన్ ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ కోసమైతే అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ లో పాల్గొనే విషయంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఆమె నిజంగానే బిగ్ బాస్ లో కనిపిస్తుందా లేక ఇదంతా ఊహాగానాలేనా? ఇంతకీ ఆ మాజీ హీరోయిన్ ఎవరు? చూసేద్దాం పదండి. బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ సందడి మళ్లీ మొదలు కానుంది. ఇప్పటికే సక్సెస్ఫుల్ గా 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో త్వరలోనే 10వ సీజన్లోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు వరుసగా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. సామాన్యుల కోసం వచ్చే నెల 25 నుంచి అగ్ని పరీక్ష 2 పోటీలు కూడా మొదలు కానున్నాయి. ఈసారి ప్రముఖుల పేర్లు కూడా బాగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ బిగ్ బాస్ కంటెస్టెంట్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తేజస్విని గౌడ, పల్లవి గౌడ, జబర్దస్త్ వర్ష, నూకరాజు, రాకింగ్ రాకేష్, నందోస్ వరల్డ్ ఫేమ్ నందన, అలాగే ఆట సందీప్ భార్య జ్యోతి, ప్రభాకర్ లేదా ఆయన కుమారుడు చంద్రహాస్ వంటి పేర్లు కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్ట్ లో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ జాబితాలో ఒకప్పటి ఓ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పేరు కూడా వినిపిస్తుంది. ఆనందం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రేఖా వేదవ్యాస్. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే రేఖా వేదవ్యాస్ 1వ నెంబర్ కుర్రాడు, జానకివేడ్ శ్రీరామ్, దొంగోడు, అరగనగా ఓ కుర్రాడు వంటి పలు సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. అయితే ఏమైందో తెలియదు కానీ 2014 తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు రేఖా వేదవ్యాస్. అయితే ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది ఈ అమ్మడు రేఖ. అందులో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రేఖా వేదవ్యాస్ బిగ్ బాస్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ కి వెళ్లాలంటే చాలా గట్స్ ఉండాలి. అన్ని కెమెరాల ముందు అంతమందితో పోటీ పడి టాస్క్లు ఆడే కంటెస్టెంట్స్ కి సెల్యూట్ చేస్తారు. నాకు ఆ రియాలిటీ షోకి వెళ్లేంత ధైర్యం అయితే లేదు. ఒక గెస్ట్ గా వెళ్ళమంటే వెళ్తాను కానీ కంటెస్టెంట్ గా అయితే నా వల్ల కాదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే గతంలో ఇలా చెప్పిన వారే బిగ్ బాస్ షోలోకి సడన్ గా ఎంట్రీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు రేఖ కూడా అదే చేయనుందని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.